మల్లారెడ్డి గారికి, నైటా అధ్యక్షురాలు శ్రీమతి వాణి గారికి, సభకు నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, ప్రొఫెసర్ కోదండరాం సార్ నాయకత్వంలో, అమర వీరుల త్యాగాలతో, విద్యార్థుల పోరాటాలతో, చివరిగా ఆంధ్ర ప్రాంతంలో పార్టీ నష్టపోతుందని తెలిసిన తెలంగాణ ఇవ్వటానికి సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకోవటంతో దానికి అప్పటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇవ్వటంతో ప్రత్యేక తెలంగాణ అనేటువంటి కళ నిజమై ఈ రోజుకి 11 సంవత్సరాలు పూర్తయింది. మిత్రులారా, గతం కన్నా ప్రస్తుతం జీవిస్తున్న వాస్తవాన్ని, భవిష్యత్తు తెలంగాణ గురించి మనం చర్చించుకోవాలి. నీళ్లు రాకుండా, నిధులు లేకుండా, ఉద్యోగాలు రాకుండా, మన యాసపై, మన మాండలికంపై దౌర్జన్యం, అవమానం చేసిన అన్నిటికీ అప్పుడున్నటువంటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలే కారణం అని చెప్పి మన ఉద్యమ నాయకత్వం మనం ముందరికి తీసుకుపోయింది. అందుకని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మేము కోల్పోయినటువంటివన్నీ మళ్ళీ మాకు ఇప్పుడు దక్కుతాయి అని ప్రజలు సహజంగా ఆశిస్తారు. 11 సంవత్సరాలలో అభివృద్ధి జరిగిన మాట వాస్తవం. సాగునీరు, త్రాగునీరు, విద్య, విద్యుత్, ఐటీ, ఫార్మా రంగాలు మొదలైన వాటిలో అభివృద్ధి జరిగింది. అయితే జరగాల్సినంత అభివృద్ధి జరిగిందా అంటే అది వేరే చర్చ. పేదరికం కూడా తగ్గింది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ 11% నుంచి 4% చేరిందని నీతి ఆయోగ్ లెక్కలు చెప్తున్నాయి. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే జరిగినటువంటి అభివృద్ధి అందరికీ సమానంగా అందిందా లేదా. ఉదాహరణకు, ఒక రైతుకు తనదంటూ సొంత భూమే లేనప్పుడు సాగునీరు ఉంటే ఏంటి, ఉండకపోతే ప్రాథమిక విద్య లేకుండా ఎన్ని ఉన్నత విద్యాలయాలు కట్టిస్తే మొత్తం లాభం ఎంతమందికి జరుగుతుంది. అందుకని సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, వివక్ష, పేదరికం, ఆకలి, నిరుద్యోగం, నిరక్షరాస్యత వంటి సామాజిక రుగ్మతలతో సమాజంలో అభివృద్ధి నిచ్చెనలో ఇంకా మొదటి మెట్టు కూడా ఎక్కనటువంటి నిర్భాగ్యుల జీవితాల్లోకి ప్రభుత్వాలు తొంగి చూడాలి. ఒక విద్యార్థికి, పేద విద్యార్థి, చదువుకోలేనటువంటి వానికి ఉచితంగా నాణ్యమైన చదువు చెప్పించగలిగిన నాడు, ప్రతి మనిషికి వీలైనంత తక్కువ ఖర్చుతో వైద్యం అందించగలిగిన నాడు, అన్నిటికంటే ముఖ్యంగా అన్యాయానికి గురైనటువంటి మనిషికి న్యాయాన్ని అందించగలిగినప్పుడు తెలంగాణ వచ్చి సంపూర్ణమైనట్టు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవి పూర్తవుతాయని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. పోతే ఒక అజ్ఞాత శక్తి తెలంగాణ రావటానికి కారణంగా ఉంది. దాన్ని ఎవరు చర్చించుకోలేదు ఇప్పటి వరకు. అది అప్పుడున్నటువంటి పీపుల్స్ వార్ గ్రూప్, నక్సలైట్లు. పీపుల్స్ వార్ నక్సలైట్లు చేస్తున్న హింసను, సాయుధ పోరాటాన్ని అందరం వ్యతిరేకించాల్సిందే. కానీ వాళ్ళు ఉన్నప్పుడు రాజకీయ నాయకుల్లో అవినీతి ఇంతగా లేదు. సమాజంలో రాజకీయ స్పృహ, రాజకీయ చైతన్యం ఉండింది. అందుకని మహాకవి అంటాడు, మనమంతా బానిసలం గానుగలం పీనుగలం,
వెనుక దగా ముందు దగా కుడి ఎడమల దగా దగా అని బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిపోయినటువంటి బానిస లక్షణం డిఎన్ఏగా మారి మన రక్తంలో ఇంకిందో ఏమో కానీ ఈరోజు సమాజ స్పృహను కోల్పోయింది. యువకులు చైతన్యాన్ని కోల్పోయారు. ఎందుకంటే మన కోసం, ఈ సమస్యల కోసం నక్సలైట్లు ఆనాడు ఇప్పటిదాకా వాళ్ళు చేసే హింసను నేను వ్యతిరేకిస్తూనే, తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, తాగటానికి నీరు లేక చెప్తే చాలా కటువుగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు విసర్జించిన యూరిన్ తాగి బ్రతికినటువంటి మన తెలంగాణ బిడ్డలను ఈరోజు పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపుతుంటే ఎవ్వరు మాట్లాడటం లేదు. సమాజం నిద్రపోతుంది. అది దురదృష్టం. Finally, I will conclude my speech in English in 2 minutes, less than 2 minutes, to convey a message to the children also who are present here. In the recent war, occurred brief for 3 days between India and Pakistan, where under the dynamic and efficient leadership of Prime Minister Narendra Modi, supported by leader of opposition Rahul Gandhi, India taught them a befitting reply to a terrorist Pakistan. When I say Pakistan is a terrorist country, children, you have to listen carefully, because you may have classmates from different parts of the world, including Pakistan. So carefully listen for 1 minute and I will stop. When I say that Pakistan is a terrorist country, it's not about people of Pakistan. It is the government and the military intelligence agencies which nurture and support terrorism. So, people of all countries, India and Pakistan, we are same. We are Pakistan, people of Pakistan are very much like us and we are very much like them. Eat same food, wear the same attire, same happiness during a festival or celebration of a wedding, same grief when death occurs to someone whom we love, that same financial indebtedness and same struggle in a daily life for food, shelter, education, employment, etc. It is incumbent upon, why I am saying you this, I'll tell you now. It is the moral responsibility and incumbent upon the press and media to convey this. Instead, during the war, the press, mainstream media became loudspeakers of hate. Telangana is a part of India. It is one of the 28 states. So if pain is inflicted to India, it's automatically perceived by Telangana. So Telangana shall not be a silent partner. It will be an active, questioning, brave partner of India. And Andhra Pradesh is bifurcated into 2 states for the sake of administrative convenience. Technically, we are 2 states, but always remember, as people of Telugu-speaking people of India, we are always one and same forever. Thank you. Jai Telangana.